భారతదేశం అనేక విశిష్ట ప్రదేశాలకు నిలయం. విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు ఆధ్యాత్మికతకు ఆలయం. అలాంటి మన దేశంలో ఆహార నియమాలు కూడా అనేకం. అయితే మన దేశంలోని ఓ ప్రదేశం ప్రపంచంలోని మొట్టమొదటి శాకాహార నగరంగా ఖ్యాతిగాంచింది. గుజరాత్లోని భావ్నగర్ జిల్లాకు 55 కిలోమీటర్ల దూరంగా ఉన్న పాలిటానా నగరం పూర్తిగా శాకాహారంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. భావ్నగర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న నగరం పాలిటానా. ఈ నగరంలో మాంసాహారం వినియోగం పూర్తిగా నిషేధించబడింది. ఈ నగరంలో జంతువులను చంపటం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. అంతేకాదు, గుడ్లు లేదా మాంసాన్ని కూడా విక్రయించరు. భావ్నగర్కు నైరుతి దిశలో దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలిటానా మొత్తం ప్రపంచంలో 900 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్న ఏకైక పర్వతంగా ప్రసిద్ధిగాంచింది. ఈ పర్వతాన్ని శత్రుంజయ అంటారు. ఆలయ స్థాయికి చేరుకోవాలంటే దాదాపు 3950 మెట్లు ఎక్కాలి. పాలిటానా నగరం జైన్ మతంలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. జైనులకు ఈ పర్వతంతో పాటు అన్ని పాలిటానా దేవాలయాలు మతపరమైన దృక్కోణమైన చాలా ముఖ్యమైనవి. ఇది జైన మతస్థులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర కేంద్రాలు. జైన మతానికి చెందిన సన్యాసులు భారీ సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. అందుకే ఈ ప్రదేశంలో మాంసాహార విక్రయాలకు నిలిపివేయాలని, జంతువుల వధను నిషేధించాలని వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దాదాపు 200 మంది జైన సమస్యలు సన్యాసులు నిరాహార దీక్ష చేయటం ద్వారా నిషేధం అమల్లోకి వచ్చింది. 2014లో ప్రభుత్వం ఈ ప్రాంతంలో జంతువులపై నిషేధం విధించింది. ఈ నగరంలో జంతువులను చంపటాన్ని పూర్తిగా నిషేధించింది. పాలిటానా నగరాన్ని సందర్శించుకున్నట్లయితే శత్రుంజయ కొండ, శ్రీ విశాల్ జైన్ మ్యూజియం, హస్తగిరి జైన తీర్థం, గోపనాథ్ బీచ్ మొదలైనవి తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాలు. పాలిటానా వందలాది దేవాలయాలకు నిలయం. జైనుల ప్రధాన యాత్రా కేంద్రం కూడా. జైన మతస్థుల రక్షకుడైన ఆదినాథుడు ఒకప్పుడు ఈ కొండపైన నడిచాడని, అప్పటి నుండి ఈ ప్రదేశం అనుచరులకు ముఖ్యమైందని చెప్తారు. ఎవరైనా ఈ నగరానికి వెళ్లాలనుకుంటే రైలు, బస్సు లేదా విమానం ద్వారా పాలిటానా నగరానికి చేరుకోవచ్చు. రైల్లో వెళుతున్నట్లయితే భావ్నగర్లో లేదా అహ్మదాబాద్కు రైల్లో వెళ్ళాలి.